మరి చూడండి ఒకవైపు కాలిపోతుంది, మరి ఇంకో వైపు కూడా కొంచెం అంత నూనె కానీ బటర్ కానీ వేసేసుకోండి. పరాటాస్కి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది, లేదు మీరు ఆయిల్ లెస్ తినాలి అనుకుంటే మీరు ఆయిల్ వేసుకోకుండా కూడా కాల్చుకోవచ్చు. మరి ఇంకో వైపు కూడా చూడండి, ఆహా చక్కగా పొంగుతుంది. పర్ఫెక్ట్గా మీరు రోల్ చేశారు అనుకోండి, అంటే మసాలా బయటికి రాకుండా రోల్ చేస్తే మనకి ఇలా పొంగుతాయి పూరీల్లాగా. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఓహో, సో మరి ఇంకో వైపు కూడా కాల్చేసుకుని సర్వ్ చేయటమే. మన సత్తుకి పరాటాలు రెడీ. చూడండి పూరీల్లాగా పొంగేసి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ప్లేట్ కూడా రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. కొంచెం పెరుగు కానీ లేదంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇచ్చినా చాలా బాగుంటుంది. ఏ పచ్చడితోనైనా తిన్నా సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ సత్తుకి పరాఠా. ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేయండి. కట్ చేసి మరి స్టఫింగ్ చూపించాలి కదా మీకు, ఎంత చక్కగా లోపల ఈక్వల్గా స్టఫింగ్ స్ప్రెడ్ అయిందో చూడండి, ఎంత బాగుంది. నాకైతే ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే మనము తిన్నా సూపర్. కొంచెం పుల్ల పుల్లగా, మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మరి ఈ పరాటాకి మీరు కావాలంటే పచ్చడి ఇవ్వచ్చు, లేదంటే పెరుగు కూడా ఇవ్వచ్చు. మా వారికి అయితే ఏ పరాటాలు చేసినా పచ్చడి కావాలి, పెరుగు కావాలి, రెండు మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి, ఎక్కువగా పచ్చడి వేసుకుంటారు, మిక్స్ చేసి పరాటాను అందులో ముంచుకుని మళ్ళీ ఉల్లిపాయలు కూడా కావాలంటే పక్కన ఆ క్రంచీ క్రంచీగా టేస్టీగా తగులుతూ ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవైతే అద్దరిపోయిందండి. మీరు కూరగాయలు లేనప్పుడు సింపుల్గా పుట్నాలు తీసి గ్రైండ్ చేసేసేయండి. మీకు నచ్చిన విధానంగా మసాలాలు వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి సత్తుకి పరాటా. మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి వారేవా